బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం సాయంత్రం ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం కురిసింది. కొన్ని ఏరియాల్లో గంటలోనే 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోతతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తాయి. గత 24 గంటల్లో జనగాం జిల్లా గూడూరులో అత్యధికంగా 137 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో 122 మిల్లీమీటర్లు, ములుగు జిల్లా మంగపేటలో 119 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. కామారెడ్డి జిల్లా పెద్ద కడపల్లో 118, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో 116, కరీంనగర్ జిల్లా కాశంపేటలో 116, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 108, జగిత్యాల జిల్లా కోడిమ్యాలలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా లక్ష్మాపూర్లో 103, ఖమ్మం జిల్లా వైరాలో 98 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మొదటి 2 రోజులు అతి భారీ వర్షాలు, ఆ తర్వాత 2 రోజులు మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధ, గురువారాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ గురువారంలోగా తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని, గురువారం నాటికి వాయుగుండంగా బలపడవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మంగళవారం ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా రావివలసలో 80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లా రాజంలో 87.25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈసారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురిసి గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 108% వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సగటు కంటే 106% వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా
చుట్టుపక్కల ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా, వాయవ్య భారతదేశంలో సాధారణంగా, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. మధ్య, దక్షిణ, ద్వీపకల్ప ప్రాంతాల్లో కూడా సాధారణ సగటుకు మించి వానలు పడతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాప్రాంత తెలిపారు. మరోవైపు పసిఫిక్ ప్రాంతంలో ఎల్నీనో తటస్థంగా ఉంది. ఈసారి రుతుపవనాలపై ఎల్నీనో ప్రభావం చూపబోతుందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో వానలు దంచి కొడుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా పలు నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం తడవకుండా చూడాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ముందస్తు వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే లారీల సంఖ్యను పెంచి ధాన్యం తరలించాలని ఆదేశించారు. అలా ధాన్యం తరలింపు స్పీడప్ చేయాలని సూచించారు. వడ్ల నిల్వ చేసేందుకు మరిన్ని గోదాంలను అద్దెకు తీసుకోవాలన్నారు. తడిసిన వడ్లను కూడా కొంటామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని గట్టిగా వారికి చెప్పాలన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తు వర్షాలపైన సన్నద్దత, ధాన్యం సేకరణ, వానాకాలం పంటల సాగు, సీజన్ వ్యాధులు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి తదితర అంశాలపై రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలకు పరిష్కరించాలని ఆదేశించారు. నిన్నటితో పోలిస్తే 21.50 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామన్నారు. మరో 4-5 లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద మిగిలి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ ధాన్యాన్ని సైతం వెంటనే కొనుగోలు చేసి తరలించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడైనా రైతులను, మిల్లర్లు, దళారులు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రేపటి నుంచి 2 రోజుల పాటు జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పర్యటిస్తున్నారు. ధాన్యం సేకరణ, భూభారతి రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధ ప్రణాళికలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తారన్నారు. జూన్ 1 నాటికి జిల్లాల వారీగా ఈ అంశాలన్నిటితో పూర్తి నివేదికను తనకు అందించాలని ఆదేశించారు. సీజన్ ముందుకు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో విత్తనాలు, ఎరువులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు బఫర్ స్టాక్ ఉందా లేదా చూసుకోవాలని సూచించారు. ఎరువులు, విత్తనాలను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కల్తీ విత్తనాల నేర చరిత్ర ఉన్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని సూచించారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ముందుగా వచ్చిన వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయని, జిల్లాలో సీజన్ కు తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్రమంతటా 3వ దశ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.